వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన వాయిదా పడటానికి ప్రభుత్వమే కారణమని అన్నారు. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులోని కొరటిపాడు కళ్యాణ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ తిరుమల పర్యటన వాయిదా పడటంపై స్పందించిన ఆయన దీనికి ప్రభుత్వమే కారణమని అన్నారు. నిన్న తిరుమలలో ఉన్న వాతావరణం ప్రజలందరూ కూడా గమనించారు. జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని బోర్డులు పెట్టారు. జగన్ పర్యటన రద్దు అనగానే బోర్డులు తీసేశారని విమర్శించారు. ఇది వైఎస్ జగన్ పైన కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర అంటూ గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాగా ఉన్నప్పుడు కూడా జగన్ తిరుమల దర్శనానికి వెళ్లారు. కానీ అప్పుడు అడ్డుకోలేదు. కానీ ఇప్పుడు మతాలు గుర్తుకు వస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గపు కార్యక్రమాలకు రాజకీయాలకు దేవుడిని వాడుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు అని వ్యాఖ్యానించారు. జగన్ కు కుట్ర కుతంత్రాలు తెలియవు, నిజాయితీగా మాట్లాడడమే తెలుసు అని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లోనూ దేవాలయాల్లో పూజలు చేయమని ఇవ్వడంతో ఈరోజు గుంటూరు పట్టణంలోని కొరటిపాడు రాములవారి టెంపుల్లో పూజా కార్యక్రమాన్ని అందరం కలిసి పూర్తి చేయడం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రసాదపు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనేటువంటి ఒక అసత్య ప్రచారాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. అది అవాస్తవం, అసత్యం. ఆ అసత్యాలను రాజకీయంగా వాడుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపఖ్యాతి పాలు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ప్రచారం చేయడాన్ని ఖండిస్తూ మహాప్రసాదంలో కలిసినట్టుగా ప్రచారం చేసి స్వామివారికి, శ్రీవారికి అపచారం తలపెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి కోపం వస్తే ప్రజలందరి మీద కోపం వస్తుందేమోనని భయపడి ఆయన మీదే మీరు కోపం తెచ్చుకోండి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు అది సంబంధం లేదని, అది అసత్యమని, ఎవరైతే తప్పు చేశారో వారిని కలియుగ దైవంగా మీరు శిక్షించాలని, అసత్యాల ప్రచారం చేసే వారి నోటికి తాళాలు వేసే విధంగా మీరు ఆజ్ఞాపించాలని మేము ఈరోజు ఈ దేవాలయంలో అందరం కలిసి ఇదే ప్రార్థనలు చేశామని మీ అందరికీ కూడా సభని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజున కొరటిపాడు ప్రజలందరూ కూడా కలిసి మీరు చూస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఏ విధమైనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయనేటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. మరి 100 రోజుల్లో ఏ మాత్రము కూడా సరైనటువంటి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వకుండా మరి కేవలం ప్రజలు దాన్ని చర్చించుకుంటారనేటువంటి అంశాన్ని డైవర్ట్ చేసేటువంటి ఒక అంశంగా అపవిత్రం అని చెప్పి ఈరోజు రకరకాల మాటలతో ప్రజల్లో లేనిపోని రకరకాల అభద్రతా భావాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ Jai Shri Ram.
ఓం రఘుపుంగవాయ నమః ఓం జానకీ వల్లభాయ